వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద స్పీక్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఈరోజు నేను మీ అందరితో స్వామి సత్యవ్రతుడు గురించి చెప్పిన కథను పంచుకుందాం అనుకుంటున్నాను. సత్యవ్రతుడు అనే ఒక రాజు పురాతన కాలంలో ఉండేవాడు. తన రాజ్యంలో ఎప్పుడు సత్యం ఉండాలని అనుకుంటూ ఉండేవాడు. సత్యవ్రతుడికి సత్యం అంటే ఎంత ఇష్టం అంటే తన జీవితంలో సత్యాన్నే ఒక దిశానిర్దేశంగా పెట్టుకున్నాడు. తన రాజ్యంలో సత్యంతోటే ఎప్పుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు తెల్లారుజామున రాజు బ్రహ్మ ముహూర్తంలో లెగిసి సముద్రానికి వెళ్లి స్నానం చేద్దాం అనుకున్నాడు. తన రాజ్యం నుంచి బయటకు వెళ్తుండగా ధనలక్ష్మి అని ఒక తెల్లటి చీర కట్టుకున్న అమ్మాయి కనపడింది. మీరెక్కడికి వెళ్తున్నారు ఈ సమయంలో అని సత్యవతుడు తనని అడిగాడు. ధనలక్ష్మి అంది, నేను ఇక్కడ ప్రతి చోట ఉండలేను, ఎక్కువసేపు ఉండలేను, అందుకని నేను ఇక్కడ నుంచి విడిచి వెళ్తున్నాను అని చెప్పాడు. వెంటనే సత్యవతుడు ఏమీ ఆపకుండా వెళ్ళనిచ్చాడు. కొంచెం సేపటికి ఒక పెద్ద మనిషి వచ్చి నేను దానం అని చెప్పాడు. అప్పుడు సత్యవతుడు అడిగాడు, సరే మీరు ఇంత తెల్లారుజామున సమయంలో ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. నేను ధనలక్ష్మి లేని చోట ఉండలేను అని నేను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పాడు. సత్యవతుడు దానాన్ని కూడా ఆపలేదు. కొంచెం సేపటికి సత్యవతుడు నడుస్తూ నడుస్తూ రాజ్యం నుంచి బయటకు వెళ్తుండగా ఇంకొక మనిషి ఎదురయ్యాడు. తనని తను సదాచారం అని సత్యవతుడికి పరిచయం చేసుకున్నాడు. సత్యవతుడు అడిగాడు, ఇంత తెల్లారుజామున సమయంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారని. సదాచారుడు అన్నాడు, దానము ధనలక్ష్మి లేని చోట నేను ఉండలేను, అందుకని నేను కూడా ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. సరే అని సత్యవతుడు సదాచారాన్ని కూడా వెల్లడించాడు. సత్యవతుడు తన రాజ్యం నుంచి బయటకు వెళ్తుండగా సత్యం అనే ఒక మనిషి రాజ్యం లోపలికి వచ్చాడు. సత్యవతుడు ఇది చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. కొంచెం సేపటికి సత్యవతుడు అడగగా, నేను సత్యమని, నేను కూడా ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నానని, దానం సదాచారం లేని చోట నేను అస్సలు ఉండలేనని అని చెప్పసాగాడు. వెంటనే సత్యవ్రతుడు ఆ మనిషి పాదాల మీద పడి, తండ్రి, నాకు సత్యం అంటే చాలా ఇష్టం, నేను నిజాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని ఎక్కువ పాటిస్తాను, అలాంటిది మీరు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళొద్దు, మీరు ఈ రాజ్యంలోనే ఉండండి అని ప్రార్థించుకున్నాడు. సరే అని సత్యం ఆ రాజ్యంలో ఉన్నాడు. కొంచెం సేపటికి సదాచారం కూడా తిరిగి వచ్చాడు. కొంచెం సేపటికి దానం కూడా తిరిగి వచ్చింది. కొంచెం సేపటికి ధనలక్ష్మి కూడా తిరిగి వచ్చింది. దస్ స్పీక్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. సత్యం ఉన్న చోట దానం ఉంటుంది, సదాచారం ఉంటుంది, ధనలక్ష్మి ఉంటుంది. స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఈ సృష్టి రహస్యమే సత్యమని. స్వామికి సత్యం, ప్రేమ అంటే చాలా ఇష్టం. ఆ రెండు ధర్మాలు పాటించే వాళ్ళంటే స్వామికి మరీ అంత ఇష్టం. స్వామి ఎప్పుడు అంటా ఉంటారు, సత్యం పాటిస్తే జీవితంలో ఇలాంటి కష్టాలు రావు అని. మనం డబ్బులు సంపాదించాలన్నా కూడా సత్య మార్గంలోనే వెళ్ళాలని. సత్యం, ప్రేమ ఉంటే చాలు. స్వామి చాలా మరిన్ని డిస్కోర్సెస్ లో చెప్పారు, గాడ్ ఇస్ ట్రూత్, ట్రూత్ ఇస్ గాడ్. జై సాయిరామ్.